ఆ రోజు తాగడం మొదలుపెట్టినవాడు ఇప్పటి వరకు ఆపలేదు. నా కొడుకు నేను ఏం చెప్పినా వింటాడు, కానీ నేనెంత చెప్పినా వాణ్ణి తాగే అలవాటు నుంచి బయటికి తీసుకురాలేకపోయాను. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబం నాశనమైపోవడానికి కారణం వాళ్ళ అమ్మే అని వాడి మనస్సులో నాటుకుపోయింది. కానీ కాదంబరి ఏం చెప్తుందంటే, నేను విడదీయాలనే అనుకున్నాను, నాశనం చేయాలని మాత్రం అనుకోలేదు అని. కానీ తారక్ అది నమ్మడానికి సిద్ధంగా లేడు. ఆస్తి అంతస్తు కోసమే కదా నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, తన కుటుంబాన్ని నాశనం చేశారు. మీరు ప్రాణంతో ఉన్నంత వరకు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ మీ ఆస్తి అంతస్తును అణగదొక్కుతాను అని వాడు పంతం పట్టుకుని కూర్చున్నాడు. వాడికి వాళ్ళ అమ్మ మీదున్న ఆ పంతంతోనే నీ మెడలో తాళి కట్టేశాడు. కాని నా తారక్ మునుపటిలా మారతాడు. అలా వాడు మారాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలమ్మా, ఇక్కడే ఉండాలి. క్షమించండి అయ్యా, నన్ను బలవంత పెట్టకండి. మీ కొడుకు జీవితం నాశనం అయినందుకు ఇది కారణమని ఒక కథ చెప్పారు. నా జీవితాన్ని తారక్ సార్ నాశనం చేసా సరే, ఇది నేనెవరికైనా చెప్పానా? వాళ్ళ అమ్మగారి మనశ్శాంతిని నాశనం చేస్తున్నాను అని నా కుటుంబంలో ఉన్న సంతోషాన్ని నాశనం చేసేశారు. డబ్బు వసతి ఉంటే అంతస్తు వస్తుందేమో, కానీ మాకు అలాంటి వాటి మీద ఆశలు లేవయ్యా. ఉన్నది ఒక్క ఆత్మాభిమానమే. మమ్మల్ని దాంతోనే బ్రతకనివ్వండి అయ్యా. ఏటమ్మా అయ్యగారితో ఎలాగైనా మాట్లాడేది? మాట్లాడినవు భద్రయ్య. మాట్లాడే స్థానంలో తనుంది, వినే స్థానంలో నేనున్నాను. రుద్రపతి దగ్గర నేను తలదించుకోకూడదని తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది నీ కూతురు. అలాంటిది నేను తలదించుకునే పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకుంటుందా? నీలవేణి, నా కొడుక్కి బయట ఎంతమంది శత్రువులున్నారో నాకు తెలుసు. కానీ ఈ ఇంట్లో కూడా శత్రువులున్నారని నేను కనిపెట్టలేకపోయాను. నా కొడుకుని నాశనం చేయాలని కొంతమంది మనసుల్లో ఉంది. కారణం ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇలా ఏదైనా కావచ్చు. వాణ్ణి అన్ని వేళలా పక్కనే ఉండి నేను చూసుకోలేనమ్మా. ఎప్పుడూ తనతో పాటే ఉండి తనను చూసుకుని ఒక అమ్మాయి వాడికి భార్యగా వస్తే వాడి జీవితం మారుతుందని ఎన్నో ఎన్నో దేవుళ్లకు మొక్కాను. ఇన్నాళ్లకి ఆ మావుళ్ళమ్మ నా మొరవిని నిన్ను పంపించిందనుకుంటున్నాను. జ్యోతిష్యుడు కూడా చెప్పాడమ్మా, వెళ్ళి నీ కులదైవాన్ని దర్శించు, ఆ తల్లే నీకు కాబోయే కోడల్ని చూపిస్తుంది అని. అలాగే జరిగింది కదమ్మా. నిన్ను మా ఇంట్లో కోడలిగా ఉండు అని చెప్పట్లేదు, కనీసం నా కూతురుగా ఉండమని నిన్ను బతిమాలుతున్నాను. నువ్వు వాణ్ణి మార్చగలవన్న నమ్మకం నాకుందమ్మా. కొన్ని రోజులుండమ్మా. నీ చెల్లెళ్ల చదువులు, నీ కుటుంబాన్ని మంచిగా నేను చూసుకుంటానమ్మా. నీకు మా ఇంట్లో ఎలాంటి అవమానం జరగకుండా నేను చూసుకుంటానమ్మా. ఇప్పటి వరకు సహాయం కావాలని ఎవరిని అడిగింది లేదు. మొదటిసారిగా నిన్ను అయ్యో అయ్యగారు, అయ్యగారు ఏటయ్యగారు ఇది? ముందు మీరు చేతులు కిందకు దించండి అయ్యా. మాకు తిండి పెట్టిన చేతులయ్యా అయ్యే, ఇలా బతిమలాడొచ్చా? మమ్మల్ని ఇంకా ఇంకా రుణపడేలా చేస్తున్నారు కదయ్యా.
ఏటమ్మా నువ్వు? మనమే అయ్యగారికి చేతులెత్తి దండం పెట్టాలి, ఆయన మనకు పెట్టకూడదు. అలాంటిది అయ్యగారినే చేతులెత్తి మొక్కేలా చేసావు కదమ్మా. దేవుడికి పెట్టే నైవేద్యం కూడా కోరికలు కోరి మరీ పెడతాం. ఏది ఆశించకుండా మన కుటుంబాన్ని ఇంతవరకు నడిపించిన అయ్యగారికి మనం ఏమి చేయగలమమ్మా? అయ్యగారు, నాన్న, ఇద్దరు నన్ను క్షమించండి. నేను మొక్కే దేవుడి కంటే నా ఆత్మాభిమానం, నా స్వీయ మర్యాదల కంటే నాకు నా చెల్లెళ్ళ జీవితం చాలా ముఖ్యం. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. నాన్న, ఇక మీదట అయ్యగారి తోటలో కూడా మనం ఉండలేం నాన్న. కొత్తగా ఒక జీవితాన్ని మొదలు పెట్టాలి. అయ్యగారు, మమ్మల్ని క్షమించి పంపించేయండి అయ్యగారు. మేం వెళ్ళిపోతాం. అయ్యగారు, మాకు జీవితాన్ని ఇచ్చిన వారు మీరు. ప్రాణం పోయేటప్పుడు చివరగా గొంతులో పాలు పోస్తారు. అలా పాలు పోసి మా జీవితానికే ప్రాణం పోసిన వారు మీరు. జీవితంలో మొదటిసారిగా నా కూతురు మీ మాట దాటి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒక తండ్రిగా నేను తన వెంట నడవాలి. కానీ మా ప్రాణాలు నిలబెట్టిన మీరు ఒకవైపు చేతులు చాచి తనని ఇక్కడే ఉండమని అడుగుతున్నప్పుడు నా తల నరుక్కునైనా మీ మాట మన్నించమని నా కూతురికి చెప్పాలి. కానీ చెప్పలేకపోతున్నానయ్యా. మీతో పాటు నా కూతురు ఇక్కడే ఉంటే ఆ దేవుళ్లాగా కాపాడతారు. ఇక్కడ ఉండలేమయ్యా. దయచేసి నా బిడ్డని క్షమించండి. మేము ఊరు వెళ్ళిపోవడానికి అనుమతించండి అయ్యా. నాన్న,